హాయ్ అండి, జై శ్రీకృష్ణ. ఇదైతే డిజైన్ హ్యాండ్స్ కుడదామని ఇక్కడ పఫ్ ఒక చిన్న డిజైన్ పెడదామని అయితే నేను స్టార్ట్ చేశాను, కానీ వీడియో తీయడం మర్చిపోయాను. సో ఇదైతే రివర్స్ చేసుకున్నాను. రివర్స్ చేసుకొని ఈ విధంగా అటాచ్ అయితే ఫస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఎలాగో రివర్స్ చేయడం మీకైతే వస్తుంది కదా. సో నేను రివర్స్ చేయడం, ఇదిగోండి ఈ విధంగా మనం పైనుండి ఇలా నీట్గా అనుకుంటూ కార్నర్కి అయితే ఇలా వేసుకోవాలండి. మనం కార్నర్కి వేసుకుంటే మనం ఫిట్టింగ్ చేసిన తర్వాత మనకు ఫిట్టింగ్ కుట్టు పైనుండి అయితే ఈ జాయింట్ చేసిన కుట్టు కనబడకుండా ఉంటుంది. అందుకే మనం కార్నర్కి అయితే వేసుకోవాలి. ఎక్కడ కార్నర్ అంటే లైనింగ్కి కార్నర్కి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లైనింగ్ని మనం మెయిన్ క్లాత్కి అటాచ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు టోటల్గా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఈ విధంగా వదిలిపెట్టేసుకుంటే మనకు ఒకవేళ అడ్జస్ట్మెంట్ అవుతుంది. జాయింట్ మనకు ఈ భుజాలు చంకలు ఎక్కించేటప్పుడు మనకు అడ్జస్ట్మెంట్ అయితే అవుతుందని నేనైతే ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఈ విధంగా ఉంచేసుకొని ఇలా పెట్టేసుకుంటాను. ఓకే, అయితే ఇప్పుడు స్మాల్ డిజైన్ అయితే నేను కట్ చేశాను, మీకు చూపిస్తాను. ఇలా నీట్గా అయితే మనం కుట్టేసుకున్నాం కదా. కుట్టిన తర్వాత ఇక్కడ నుండి పఫ్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇలా కచ్చకలు అయితే తీసుకోవాలి. టక్స్, ఇక్కడ టక్స్ తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ నుండి మనకు ఇలా ఫిల్ వస్తుంది. ఇది మిడిల్, ఇక్కడ కూడా ఇది ఇలా రెండు కరెక్ట్గా ఉన్నాయా చూసుకోవాలి. ఎందుకంటే ఫిట్టింగ్ దగ్గర మనకు ప్రాబ్లం రావద్దు అంటే కొంచెం తేడా కూడా ఉండకుండా ఈ విధంగా మనం నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు టక్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు కుచ్చు, ఇక్కడ సెంటర్ అన్నమాట. ఈ సెంటర్కి కూడా ఒక టక్ ఇవ్వాలి. ఇక్కడ నుండి కరెక్ట్గా చూసుకోవాలి, ఇక్కడ సెంటర్ చూసుకోవాలి, ఇక్కడ కరెక్ట్గా చూసుకొని ఏ ప్లేస్లో అయితే మనకు ఇది ఉందో చూడండి, ఈ విధంగా ఇలా లైన్ తీసుకొని బార్డర్ ఎంత వరకు ఉందో అంతవరకు మాత్రమే మనము ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా ఒక 1 ఇంచ్ ఇలా తీసుకొని 1 ఇంచ్ దగ్గర ఒక స్టిచ్ అయితే ఈ రెండు కార్నర్స్ కూడా కరెక్ట్గా పట్టేసుకొని ఇలా టాకా అయితే కొట్టుకోవాలండి. ఇప్పుడు బార్డర్ ఎంత వరకు ఉంది, ఇంతవరకు ఉంది అంటే ఇక్కడ వరకు. ఇక్కడ కూడా 1 ఇంచ్ వరకు మనం ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ వరకు ఎక్కడైతే బార్డర్ ఉందో అక్కడ వరకు ఈ విధంగా మనం స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇక్కడ కూడా టాకా అయితే కొట్టాలండి, జిగ్జాగ్ చేయాలి, రఫ్ చేయాలన్నమాట. ఇలా ఇప్పుడు కట్ చేసుకొని మనకు ఇలా వస్తుంది రైట్. దీన్ని మనం ఇలా వెడల్పు అనాలండి. కరెక్ట్గా ఈ విధంగా కుట్ట అనేది సెంటర్కి వచ్చేలాగా ఇలా చూసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ సెంటర్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. హాఫ్ కుట్టు మాత్రం సెంటర్లో రావాలి మనకు. ఇలా ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ మనకు సెంటర్ కరెక్ట్గా ఎక్కడ ఉందో అక్కడ ఇక్కడ మార్జిన్ కరెక్ట్గా వదిలిపెట్టేసుకొని ఈ పొజిషన్లో కూడా మనం వేసుకోవాలి. ఎందుకంటే కదలకుండా నీట్గా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకోవాలి. ఒకవేళ వీలైతే మనకు ఇక్కడ బటన్స్ కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడ మనకు కుచ్చు అనేటివి రావాలన్నమాట. అంటే చూడండి, ఇక్కడ మనకు టక్స్ ఇచ్చాం కదా, ఇక్కడ నుండి ఈ విధంగా వెడల్పుగా ఇటు సైడు పెట్టేసుకోవాలి. కుచ్చు అనేది ఇటు సైడ్ ఉంది కదా, అందుకే కుచ్చు కూడా మనం ఇటు సైడే పెట్టేసుకోవాలి. ఫోల్డ్ ఎక్కడుందో అక్కడ చూడండి, ఇక్కడ వరకు ఎక్కడైతే మిడిల్ కచ్చక ఉందో, మిడిల్ టక్ ఉందో అక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ సైడ్ పెట్టేసుకోవాలి. అంటే రివర్స్ పొజిషన్లో మనం ఈ కుచ్చు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా.
ఇలా ఇలా పెట్టేసుకుంటే మనకు ఈ విధంగా హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. ఒక్కసారి మనం ఇలా నీట్గా ఐరన్ చేస్తే హ్యాండ్ వచ్చేసి పర్ఫెక్ట్గా మనకు ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్ అనేది వస్తుంది. ఎలా ఉంది? ఈజీగా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా అదే విధంగా నేనైతే స్టిచ్ వేసుకున్నాను. రివర్స్ చేసుకున్న హ్యాండ్స్ని మాత్రం నీట్గా ఇంకొక హ్యాండ్ని కూడా చూడండి ఈ విధంగా టోటల్గా ఫోల్డ్ లేకుండా మనం కిందకి పట్టుకొని పైనుండి నీట్గా అయితే ప్రెస్ చేసుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ ఎలా వేసానో సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా డిజైన్ అయితే చేస్తున్నాను. టైం సరిపోదు కాబట్టి నేను ఈ విధంగా ఫాస్ట్ మూమెంట్ అయితే పెట్టాను. ఒక హ్యాండ్ తెలిస్తే సరిపోతుంది, రెండవ హ్యాండ్ కూడా మనం ఏ విధంగా చేస్తామో సేమ్ అదే విధంగా మనం అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, సింపుల్ గా ఉంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. రెండు హ్యాండ్స్ అయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ డిజైన్ కోసం అయితే మనం ఈ కటింగ్ అయితే నేను వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ డిజైన్ కోసం మనం ఫస్ట్ నెక్ ని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడనేమో బార్డర్ వస్తుంది, ఇక్కడనేమో మనకు ఓపెన్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం నెక్ ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇది మనకు బ్యాక్ పార్ట్ కదా, దీనిపైన మనం అటాచ్ అయితే చేసుకోవాలి. ఇలా మనం అటాచ్ చేసుకోవాలి. విధంగా మనం సెట్ చేసుకోవాలి. అయితే ఇది మనం కట్ చేసుకున్నాం కదా, ఎక్కువ తక్కువగా కాకుండా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం సడన్గా అయితే కట్ చేసుకున్నాం కదా, ఇలా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కట్ చేసి ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి పైపింగ్ వేయాలి కాబట్టి మనం ఈ విధంగా సెట్ చేస్తున్నాను. ఒకవేళ పైపింగ్ లేకపోతే మనం రివర్స్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు పైపింగ్ అడిగారు కాబట్టి పైపింగ్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం నెక్ వేసుకుందాం. ఎప్పుడు కానీ వేసుకునేటప్పుడు కార్నర్కి అయితే మనం కుట్టుకోవాలి. చూడండి, ఇలా కార్నర్కి స్టిచ్ వేసుకుంటే మనకు చాలా నీట్గా ఉంటుంది. కానీ ఇది కొంచెం లాగినా కానీ సాగుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా లాగకుండా ఇలా నీట్గా అయితే కార్నర్కి వేసుకోవాలి. బిగినర్స్కి అయితే చాలా కష్టంగా ఉంటుంది వేసుకోవడము. కూడా లాగకుండా సింపుల్గా మనం ఇవి నీడిల్స్ అయితే ఇలా పెట్టుకున్నాం కదా, ఎక్కడ జరగకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం నెక్ వేసుకున్నాం కదా, నెక్ వేసుకున్న తర్వాత పైకి రివర్స్ చేసుకొని ఇక్కడ నుండి పైనుండి అయితే వేసుకోవాలి. అలాగే కింద నుండి వేసుకుంటే ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటే మనకి తెలియదు కాబట్టి ఇదిగోండి ఈ విధంగా మనం నేనైతే ఎప్పుడు ఈ మెథడే ఫాలో అవుతాను. పెద్ద కుట్టు పెట్టుకొని కార్నర్కి వేసుకోవాలి. ఇదిగోండి, ఎక్కడ మనం కుడతామో అక్కడ నుంచి స్ట్రైట్గా ఈ విధంగా అనుకుంటే మనకు ముడత అనేది రాదు. ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ పట్టుకొని ఈ విధంగా అయితే అనుకుంటూ మనం స్టిచ్ చేయాలి. ఇలా ఇప్పుడు ఎక్కడ కూడా మనకు ఫోల్డింగ్ అనేది లేదు. సో టోటల్ నీట్గా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది టోటల్గా అయితే ఈ విధంగా నేను రిమూవ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం డాట్స్ అయితే పెట్టేసుకుందాం. ఇదిగోండి, డాట్ లెంత్ ఎంత ఉందో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడి వరకు ఇక్కడ నుండి ఎప్పుడు కానీ డాట్ వేసుకునేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఈ విధంగా వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకు వెనకాల బ్లౌజ్ అనేది లేవకుండా పట్టేసినట్టులా ఉంటుంది. అయితే కొన్ని సన్న బ్లౌజులకి ఈ డాట్ అనేది అంటే ఈ క్లాత్ అనేది ఈ విధంగా సెట్ అవ్వదు. అలాంటప్పుడు మనం డాట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకొని ఆ తర్వాత మనం డాట్ అయితే తీసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా డాట్ తీసుకుంటే మనకు
కింద క్లాత్ ప్లస్ పైన క్లాత్ రెండు పట్టుకుంటాయి కాబట్టి నీట్గా అయితే వస్తుంది. డాట్ ఎప్పుడు కానీ ఇలా తేలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకు డాట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇదంతా పైపింగ్ వేసేసుకుందాం. మీకు చూపిస్తాను ఎలా వేసుకుంటాను. పైపింగ్ కోసం నేను క్రాస్ పీస్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఒక 1 ఇంచ్ అయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెట్టేసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మనకు క్రాస్ అయితే నీట్గా వచ్చేస్తుంది. దీన్ని మనం ఇక్కడ ఇలా ఓపెన్ చేసి ఈ విధంగా అనుకుంటే మనకు నీట్గా అయితే పైపింగ్ వచ్చేస్తుంది. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు వన్ సైడ్నైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. అంతా ఈక్వల్గా వచ్చేలాగా మనం అయితే కుట్టేసుకోవాలి. చూడండి మనం ఫోల్డ్ చేసేటప్పుడు మన ఫింగర్ అనేది ఇలా కరెక్ట్గా పెడితే కదలకుండా ఉంటుంది. ఎంత లైన్ అయితే ఉంటుందో అంత లైన్తోనే మనకు పైపింగ్ అయితే వచ్చేస్తుంది. క్లాత్ ఫోల్డింగ్ చూస్తున్నారు కదా ఇలా. కొన్ని మిషన్స్కి అట్టముక్కలు పెట్టి అలా ఇలా అని ట్రై చేస్తారు, కానీ మన 2 చేతులు ఉన్నాక వేరే అసలు అవసరం లేదండి. చూస్తున్నారు కదా ఒక హ్యాండ్ అలా పెట్టేసుకొని ఒక హ్యాండ్ తోటి ఈ విధంగా ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఒక్క ప్రాబ్లం ఏంటంటే మనం ఈ విధంగా కుట్టేటప్పుడు హ్యాండ్ అనేది లోపలికి పోకుండా ఒక్కసారి చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వల్గా ఉందా లేదా అంతా అని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మొత్తం ఈక్వల్గా ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ ఈక్వల్గా లేకపోతే ఎక్కడైతే కొంచెం ఎక్కువ తక్కువగా ఉందో అక్కడ మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా క్రాస్ కాబట్టి మనం వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి ఇక్కడ నుండి పాదం ఖర్చు అంటే ఇది పాదం అండి. ఈ పాదం ఖర్చు ఇది బయటకి రాకుండా కరెక్ట్గా మనం ఈ విధంగా వేసుకోవాలి. చూడండి కుట్టేటప్పుడు ఇలా ఎక్కువ మార్జింగ్ అయితే తీసుకోవద్దు. ఈ విధంగా ఎక్కువ మార్జింగ్ తీసుకోవద్దు. పాదం ఖర్చు అంటే ఈ కుట్టుకి కిందకి మాత్రం ఇలా క్లాత్ అయితే బయటకి రావద్దు. ఇదిగోండి మనం వేసేటప్పుడు ఇది మాత్రమే కొంచెం ఇలా పట్టేసుకొని కిందది మాత్రం ఇలా హోల్డ్ చేసుకుంటూ హ్యాండ్ తోటి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు సాగదు, టైట్గా వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా మనం తిప్పేసుకోవాలి. ఇలా ఈ ప్లేస్లో గనక మనకు కరెక్ట్గా ఫోల్డ్ అవ్వకుండా ఎక్కడైతే ఫోల్డ్ అయిందో అక్కడనే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా మీకు? ఈ ప్లేస్లో మనం ఎక్కడైతే కార్నర్ ప్లేస్ ఉందో ఆ కార్నర్ ప్లేస్లో మటుకు నేను ఇలా ఫోల్డ్ అవ్వనియ్యలేదు. ఎక్కడ ఫోల్డ్ అయింది ఇక్కడ ఫోల్డ్ అయింది. ఈ ఫోల్డ్ అయింది మటుకే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ వేసుకొని మళ్ళీ సేమ్ పాదం ఖర్చుతోటే ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇలా పాదం ఖర్చు కంటే ఎక్కువగా తీసుకోవద్దు. ఇలా ఇక్కడ నుండి ఈ విధంగా మనకు సాగొద్దు కాబట్టి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు ఇది ఫోల్డ్ అవ్వద్దండి. ఇదిగోండి ఇలా ఫోల్డ్ అవ్వకుండా ఎంత అయితే కరెక్ట్గా ఈ కార్నర్ ఎండ్ అవుతుందో ఇలా ఎక్కడైతే ఈ ఫోల్డ్ వస్తుందో ఆ మూల దగ్గర ఈ ఫోల్డ్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫోల్డ్ అవ్వలేదు. ఒకవేళ ఈ విధంగానే మనం ఇలా కుట్టామే అనుకోండి, అప్పుడు మనకు ఇక్కడ కుట్టిన తర్వాత ప్రాబ్లం వస్తుంది. అందుకే ఇలా ఈ విధంగా మనం చూడండి ఇక్కడ ఫోల్డ్ ఎక్కడైతే ఈ ఫోల్డ్ వచ్చిందో అక్కడ లిటిల్ ఫోల్డ్ పెట్టేసుకొని మూల దగ్గర కొంచెం ఇలా సూది దించి ఈ విధంగా మళ్ళీ టర్న్ చేసుకోవాలి. చూడండి ఇలా పాదం కచ్చే ఉండాలి, ఇక్కడ సైడ్ అయితే వెళ్ళకూడదు. ఇక్కడ నుండి మళ్ళీ సాగకుండా కిందది మాత్రం ఇలా కొంచెం లోపలికి ఇట్లా ఒత్తుకుంటూ ఇప్పుడు చూడండి నేను ఎలా తిప్పుతున్నానో చూడండి. ఇక్కడ పట్టేసుకొని ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకుంటే ఎక్కడైతే మనకు ఈ చిన్న ఫిల్ వస్తుందో అక్కడ ఈ విధంగా ఫిల్ అయితే పెట్టేసుకొని ఇలా టాకా కొట్టేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ సూది దించి ఈ విధంగా మనం పాదం ఖర్చుతోటి ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇలా
ఇలా వేసుకుంటే మనకు సాగకుండా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఎక్కడైతే ఈ మూల ఉందో అక్కడ ఇలా మనం ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇలా టక్ ఇచ్చుకుంటే మనకు ఈక్వల్గా మొత్తం ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోవాలి. అలా వస్తే వంగిపోకుండా నీట్గా అయితే, ముడతలు రాకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ని ఇదిగోండి ఇక్కడ మనం పైపింగ్ థ్రెడ్ అయితే పెట్టాలి. చూసారు కదా, ఎక్కడైతే మనకు కుట్టు కుట్టామో దాన్ని మొత్తం వెనకాలకు అనేసేయాలి. ఇలా వెనకాలకని ఇదిగోండి ఈ విధంగా మనం పైపింగ్ని సెట్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా. అయితే ఇందులో మనకు కుట్టు రావాలి. ఈ కుట్టుకు ఈ మిడిల్లో కుట్టు రావాలి. ఇలా ఎంత సన్నగా అంటే మీకు అంత సన్నగా వస్తుంది. అయితే మీరు కుట్టేటప్పుడు దీన్ని మటుకు లాగకూడదు, దీన్ని మటుకే ఇలా టైట్గా అనుకోవాలి. అంటే క్లాత్ని మట్టుకే ఫోల్డ్ అనుకోవాలి, కానీ క్లాత్ని ఇలా లాగకూడదు పైకి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా మొత్తం పైపింగ్ అయితే ఇలా చేసుకోవాలి. సన్నగా ఉంచుకుంటూ పైపింగ్ అయితే టోటల్గా వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ కూడా సాగకుండా పైపింగ్ థ్రెడ్ని మాత్రం, పైపింగ్ ఉన్న క్లాత్ని మాత్రమే గట్టిగా మనం ఫోల్డ్ చేసుకుంటూ వస్తే అప్పుడు పైపింగ్ అనేది చాలా సన్నగా కనబడుతుంది. ఇదిగోండి ఈ విధంగా మనకు వస్తుంది. అయితే ఇంకా మనకు టైట్గా కూర్చోవాలి అనుకుంటే మనం ఇదిగోండి ఇక్కడ మూలలు ఉన్నాయి కదా, ఈ మూలల దగ్గర ఇలా నీట్గా అని ఎక్కడైతే ఈ పైపింగ్ ఉందో చూడండి, ఈ పైపింగ్ ఉందో ఈ పైపింగ్ దగ్గర మనం ఇలా ఒక టాకా కొట్టేసేయాలి. ఇలా బయటకి మాత్రం కనబడకుండా ఉండాలి ఈ టాకా అనేది. ఇదిగోండి ఇక్కడ ఇలా ఇదిగోండి కుట్టు దగ్గర ఇలా కనబడుతుంది మూల అనేది. ఇలా నీట్గా అయితే మనకు ఈ కుట్ట అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా ఇక్కడ మనం కట్టు పెట్టకున్నా నో ప్రాబ్లం, చాలా నీట్గా అయితే మనకు వచ్చేస్తుంది. ఓన్లీ పైపింగ్ థ్రెడ్కి మాత్రమే టాకా కొట్టాలి, క్లాత్కి మాత్రం కొట్టకూడదు. ఇదిగోండి ఈ విధంగా మనకు ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు పైనుంచి మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. అయితే పైనుంచి స్టిచ్ వేసుకునేటప్పుడు మనం ఇక్కడ నుండి ఇలా వస్తుంటే క్లాత్ అంతా ఇలా వచ్చేస్తుంది, అంటే ఇలా వచ్చేసి ముడతలు వచ్చేస్తాయి. మన కుట్టు ఇలా రావాలి, కొంచెం టెన్షన్ని లేపుకుంటూ మనం హ్యాండ్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఇలా అలా వెళ్ళేటట్టు చూసుకుంటే మనకు క్లాత్ అనేది టోటల్గా ముందుకు రాకుండా సమాంతరంగా ఉంటుంది. ఒకటి ఇలా వస్తుంది, ఒకటి అలా వస్తుంది కదా, హ్యాండ్ వచ్చేసి అలా వెళ్తుంది, కుట్టు వచ్చేసి ఇలా వస్తుంది. కాబట్టి మనకు ఇలా ఫోల్డింగ్స్ రాకుండా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి దాటకుండా కరెక్ట్గా మనం పెట్టేసుకోవాలి. ఇట్లా ఈ పైపింగ్ నుంచి కిందకి దాటకుండా పెట్టేసుకోవాలి, మనకు ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా కుట్ట అనేది తిరిగిపోకుండా నీట్గా అయితే వస్తుంది. ఇదిగోండి ఎక్కడ కూడా తిరిగిపోకుండా ఇలా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా. సో ఇప్పుడు మనం డిజైన్ తయారు చేసుకుందాం. ఈ పీస్ అయితే ఈ విధంగా తీసుకున్నాం కదండి. సో ఈ పార్ట్లో మనకు ఈ బార్డర్ అనేది రావాలి, ఈ పార్ట్లో ఈ బార్డర్ అనేది రావాలి. కాబట్టి ఈ పార్ట్ ఎంత ఉందో అంత మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి ఈ క్లాత్ తీసుకొని మనకు ఇక్కడ ఉల్టాయించడానికి ఖర్చు కావాలి కదా. సో మనకు ఇక్కడ
ఖర్చు కావాలి, మనకు ఇక్కడ కూడా ఖర్చు అనేది అవసరం కదా. సో ఈ విధంగా మనం అంతా ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి, ఇక్కడ తప్ప. ఇలా ఎక్కువ ఎక్కువ తీసుకుంటే మనం కుట్టేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం కుట్టేస్తాం. ఇలా ఇప్పుడు మనం వీటిని రివర్స్ చేసుకోవాలి. ఇది కదా, అంటే ఇక్కడ మనం రివర్స్ చేసుకోవాలి. ఈ రెండు ఈ విధంగా పెట్టేసుకుని ఇది ఒకటి ఇది ఒకటి అపోజిట్ పొజిషన్లో ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఎక్కడైతే మనకు కరెక్ట్గా బార్డర్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఇలా బార్డర్ బయటకి కనబడకుండా నీట్గా అయితే మనం రివర్స్లో వేసుకుంటే బార్డర్కి కరెక్ట్గా మనం వేసుకుంటాం. ఒకవేళ లైనింగ్ పైన వేసుకుంటే కరెక్ట్గా వేసుకోము, అందుకే నేను ఎప్పుడు రివర్స్ పైన వేసుకుంటాను. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ ఇలా లైనింగ్ పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. రైట్, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ మళ్ళీ నీట్గా పైనుండి ఎంతైతే ఖర్చు ఉంటుందో అంత ఖర్చుతోటి ఇలా వేసుకోవాలి. ఇలా ఇప్పుడు మొత్తం టోటల్ నీట్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా ఎగ్జాక్ట్గా మనకు ఈ విధంగా వచ్చేస్తుంది బార్డర్ అనేది. చాలా ఈజీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మనకు ఇక్కడ ఎన్ని ఇంచెస్ కావాలి, ఎన్ని ఇంచెస్ ఉంది మనకు అన్ని ఇంచెస్ మనం పెట్టుకోవాలి. లేకపోతే కొంచెం తేడా వచ్చిందంటే మనకు బ్లౌజ్ అనేది నీట్గా కుదరదు. కరెక్ట్ 2.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి, అంటే ఇక్కడ వరకు. రైట్, ఇలా ఫస్టే మనం ఖర్చుకి కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి 2.5 దగ్గర మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఒక టాకా కొట్టేసుకొని ఇలా ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా ఖర్చుకి తీసేసుకొని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి కొంచెం కరెక్ట్గా సెట్ చేసుకొని ఎక్కడైతే కరెక్ట్గా మార్జిన్ ఉందో ఇక్కడ నుండి కూడా 2.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా ఖర్చుకు ఇలా కుట్టేసుకోవాలి. గట్టిగా టాకా అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనకు నెక్ దగ్గర కాబట్టి టైట్గా పట్టేస్తుంది కాబట్టి. చూడండి ఇక్కడ ఇలా కూడా చూసుకోవచ్చు. ఇలా చేసుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో మనం స్టిచ్ అయితే వేసుకుంటే మనకు డిజైన్ నెక్ రెడీ అయిపోయింది. ఇలా ఇప్పుడు ఇక్కడ మనం
ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటే ఇక్కడ నుండి ఇలా పైపింగ్ వేయడానికి మనకు కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ తక్కువ ఏదైనా వస్తే మనం ఈ విధంగా రౌండ్ చేసుకొని పైపింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చూసారు కదా డిజైన్ నెక్. చాలా ఈజీ మెథడ్లో మీకైతే చూపించాను, సింపుల్ పద్ధతిలో అండ్ గ్రాండ్ లుక్తో. ఇప్పుడు మనం మిగిలిన ఈ పార్ట్ని ఇక్కడైతే డిజైన్ చేసుకుందాం. ఓకే, మీకు ఒక పాయింట్ చెప్తాను. మనం కొందరు బిగినర్స్ ఏం చేస్తారంటే ఇది కొంచెం వంపు ఉంది కదా, మనం ఈ విధంగానే వంపుగా ఇలా వేద్దాము అనుకుంటారు. కానీ ఇలా వంపుగా వేసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫోల్డింగ్స్ వస్తాయి. సో అలా కాకుండా ఇలా స్ట్రైట్గానే పెట్టేసుకొని మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం వంపుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇక్కడి వరకు ఇలా వంపు ఉంది కదా, ఇక్కడ వరకు కరెక్ట్గా ఈ ప్లేస్కి రాగానే, ఏ ప్లేస్ అయితే మనకు మూల ఉందో ఆ ప్లేస్కి రాగానే ఇక్కడ వరకు కట్ పెట్టేసుకొని ఇక్కడ కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు పైపింగ్ వేయకుండా సింపుల్ అటాచ్ చేసుకున్నా మనకు నచ్చిపోతుంది. ఎదుగుండి ఈ విధంగా. ఓకే, ఇలా ఒక స్టిచ్ వేసుకొని ఎక్కడైతే మనకు కుట్టు ఉందో కిందంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇలా సింపుల్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు ఫోల్డింగ్ అనేది రాకుండా మనకు ఇక్కడ నీట్గా అనేది ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం ఈ విధంగా తీసేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం ఇలా తీసేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు కొంచెం తేడా వచ్చింది కదా, చూపిస్తాను మీకు. ఇక్కడ మనకు కొంచెం తక్కువగా వచ్చింది, అంటే ఇక్కడ పోతే ఇది కరెక్టే అవుతుంది. ఒకవేళ మనకు అలా కావద్దు అనుకుంటే ఇక్కడ ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసుకొని ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు కుట్ట అనేది కనబడదు. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఇందులో అటాచ్ చేసేద్దాం. ఇలా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ అనేది ఇక్కడ నుండి మనం ఈ విధంగా పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ విధంగా జాయింట్ వేసుకుందాం. ఇలా ఇదిగోండి, ఈ విధంగా మనం ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా మనకు నెక్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఒక ఫ్రంట్ పార్ట్ని అయితే రెడీ చేశాను కదా, ఇంకొక ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా రెడీ అయితే చేసుకోవాలి. నేనైతే ఫాస్ట్ మూమెంట్ అయితే పెట్టిన, ఎందుకంటే చాలా లెంతీగా అవుతుంది కదా. సేమ్ ప్రాసెస్లో ఈ ఫ్రంట్ పార్ట్ సెకండ్ సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. అండ్ భుజాలు అయితే జాయిన్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అయితే రెడీ అయింది. బ్యాక్ డిజైన్, ఇది హ్యాండ్స్ డిజైన్. ఓకే, ఇది హ్యాండ్స్ డిజైన్. ఎలా ఉంది డిజైన్? మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి.